అన్యాయస్తులు అనే మాట ఉపయోగిస్తూ ఉన్నాడు. మనం అన్యాయం చేసే కంటే కూడా అన్యాయమును సహించటమే మేలు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అన్యాయం చేసేదానికంటే కూడా అన్యాయమును సహించటమే మేలు. ఎందుకంటే అన్యాయం చేసేవాళ్ళు దేవుడి రాజ్యమునకు వారసులు కానేరలు. దేవుని ప్రజలారా గమనించండి, ఈ దినాల్లో మనం ఎక్కడ చూసినా అన్యాయంతో నింపబడిన విధానాలే కనబడతా ఉన్నాయి. దేవుని ప్రజలారా, సహోదరుడు అన్నదమ్ముడి మధ్య అన్యాయము, అన్న తమ్ముడికి అన్యాయం చేస్తున్నాడు, తమ్ముడు అన్నకు అన్యాయం చేస్తున్నాడు, అక్కజల్లు ఇరుగు పొరుగు వాళ్ళు ఎక్కడ చూసినా అన్యాయము మరి జరుగుతూ ఉన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అన్యాయము మరి అన్యాయస్తులనే వాళ్ళు మరి దేవుని రాజ్యములో ప్రవేశించరు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ మరి ఇక్కడ మాట అంటున్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఆయన చెబుతున్న మాట ఏంటంటే, మీలో కొందరు అట్టి వారై ఇంటిరి కానీ, అంటే ఏంటంటే గతంలో మీరు ఎలా ఉన్నారంటే అన్యాయస్తులుగానే ఉన్నారు. మీరు గతంలో అన్యాయస్తులుగా ఉన్నారు అంటున్నాడు. మీలో కొందరు అట్టి వారు 11వ వచనంలో మీలో కొందరు అట్టి వారై ఇంటిరి కానీ అంటే గతంలో మనం కూడా ఇలాంటి వ్యక్తులుగానే ఉన్నాము, ఇలాగే నడుచుకున్నాము, దేవుని ప్రజలారా ఇలాగే జీవించాము అని మాట్లాడుతాడు. గతంలో మరి దేవుని బిడ్డలు అందరూ కూడా ఈనాడు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు. నిజ క్రైస్తవులు అందరూ కూడా ఒకప్పుడు పాపులుగానే ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు తెలియజేస్తా ఉన్నాడు. మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమ వారి వల్లే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అన్నాడు, మనము కూడా వారిలాగే నడుచుకున్నాము, మనము కూడా వారిలాగే జీవించాము, వారిలాగే వారి స్వభావం ఎలా ఉందో మన స్వభావం కూడా అలా ఉండి వారు ఏ విధంగా దైవోగ్రతకు పాత్రులయ్యారో మనం కూడా అలా దైవోగ్రతకు, దేవుని ఉగ్రతకు మనం పాత్రులమయ్యామని అయా మునుపు అని చెప్పే విషయం గురించి ఇక్కడ పౌలు రాసినట్లు వారితో కలిసి మనం మునుపు అనే మాట అక్కడ ఉపయోగిస్తాం. మునుపు ప్రవర్తించుచూ ఉంటివి. మునుపు అనే మాట అంటే మునుపు అంటే ఇంతకు ముందు మన జీవితాలు అలా ఉన్నాయి. శరీరం యొక్క మనసు యొక్క ఆశలు నెరవేర్చుకునే వారిగా ఉన్నాము, వారిలాగా నడుచుకున్నాం మనము. పౌలు అనేకమైన విషయాలు ఇక్కడ శరీరాశలను అనుసరిస్తూ మునుపు ప్రవర్తించుతూ ఉన్నాము. శరీర ఇచ్చలు నెరవేర్చుకుంటాము, శరీర కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, మునుపు అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాము. అలా ఉండి ఏం చేసామంటే దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. దేవుని బిడ్డలారా, మునుపు సంగతి చెబుతున్నాడు పౌలు. నేను క్రైస్తవ దేవుని బిడ్డ గుర్తుంచుకోవాలి, క్రీస్తులో రాకముందు మునుపు నీ జీవితము పాపముతో నింపబడిన జీవితమే. దేవుని బిడ్డలారా, అందుకనే తీతుకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు తీతుకు తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ కూడా అన్నాడు, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులముగా, మునుపు అంటే ఏంటి, ఇంతకు ముందు జీవితము, మునుపు మనం ఎట్లా ఉన్నామంట, అవివేకులము, అవిధేయులము. మునుపు ఎలా ఉన్నామంటే అవివేకులుగా ఉన్నాము, అంటే ఏమీ తెలియని వ్యక్తులుగా ఉన్నాము. కానీ ఇప్పుడు ఎలా ఉన్నామంట, మునుపు అవివేకులుగా ఉన్నాము, మునుపు అవిధేయులుగా ఉన్నాము. అంటే మునుపు అంటే మాటలు ఉంటారు. మునుపు అంటే ఇంతకు ముందు అవివేకులుగా ఉన్నాము, ఇంతకు ముందు లోబడని ప్రజలుగా ఉన్నాము, ఇంతకుముందు లోబడని ప్రజలుగా మనం ఉన్నాము. ఇంకా చదవండి, అవిధేయులను, మోసపోయిన వారమును, నానా దురాశలను, భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమందును అసూయలను కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినప్పుడు ద్వేషించుతూ ఉంటివి. కానీ మునికిలా ఉన్నాం మన జీవితాలు, ఇలాంటి స్థితిలో మనం మునుకున్నాము. కానీ ఇప్పుడు పౌలు అంటున్నాడు, కానీ ఇప్పుడైతే మునుపు ఎలా అసూయ చేత ఉన్నామో, అసూయ ఉంది మనలో, అలాగే దుష్టత్వంతో నింపబడ్డాము, మన
అందరము కూడా ఎలా ఉన్నామంటే దురాశలకును నా భోగములకు దాసులమై ఉండి దాసత్వంలో ఉన్నాము, పాపములో ఉన్నాము, మోసపోయిన వారుగా ఉన్నాము, మునుపు అలా ఉన్నాము. ఇది ఉదయకాల సమయంలో వాక్యం పెంచుకున్న ప్రియమైన దేవుళ్ళారా, కొంతమంది రక్షించబడిన తర్వాత కూడా అలాగే ఉంటారు, అవివేకులుగా ఉంటారు, అవిధేయులుగా ఉంటారు. పౌలు అంటున్నాడు, అంత్యదినంలో ప్రజలు ఎలా ఉంటారంటే అవిధేయులుగా ఉంటారంట, స్వార్థం పెరిగిపోతుందంట, స్వార్థ ప్రియులుగా ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం పెంచుకున్న ప్రియమైన దేవుళ్ళారా, దుష్టత్వమును అసూయను అందును కాలం గడుపుచు అసూయ పెరిగిపోతుంది నేటి కాలంలో. ఒక వ్యక్తి గొప్పవాడైతే, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే వాడిని చూసి ఓర్చుకోలేని తనము ఈనాడు ప్రజల్లో కనబడతాం. అందుకనే పౌలు అంటున్నాడు, మునుపు మనము వారిలాగా ఉన్నాము, కానీ ఇప్పుడు మన జీవితాలు మార్చబడ్డాయి. కానీ అనే మాట కూడా పౌలు ఉపయోగిస్తున్నాడు. చూడండి 14వ వచనంలో, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దయయు మానవులకు ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, మన జీవితాల్లో దేవుని ప్రేమ ప్రత్యక్షమైంది, దేవుని తెలుసుకున్నాము. మునుపటిలాగా నేటి స్థితి లేదు మనకి. క్రైస్తవులు గుర్తుంచుకోవాలి, దేవుని బిడ్డలు గుర్తుంచుకోవాలి. మునుపు అజ్ఞానంగా ఉన్నావు, అవిధేయులుగా ఉన్నావు, అవివేకంగా ఉన్నావు, అసూయతో ఉన్నావు, ద్వేషముతో ఉన్నావు, దూషణతో ఉన్నావు, శరీర కోరికలను ఇష్టానుసారంగా నెరవేర్చుకొని దేవుని ఉగ్రతకు పాత్రులయ్యే వలస క్రమంలో ఉన్నావు. మునుపున్నావు, ఇప్పుడు కాదు, ఇప్పుడు మార్చబడింది. క్రైస్తవ జీవితం గుర్తుంచుకోవాలి. అయితే ఒకప్పుడు జీవించినట్లు ఇప్పుడు జీవించట్లా మనం, ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు ఉండట్లేదు మనం. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. జీవితాలు మార్చబడాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై ప్రతి మానవుని జీవితంలో ఉన్న పాపమును తొలగించి వేశాడు. ఆయన పాపం నుంచి విడిపించబడ్డావు. నువ్వు మునుపటిలాగా మాట్లాడకూడదు, మునుపటిలాగా జీవించకూడదు, మునుపటిలాగా ప్రవర్తించకూడదు. మునుపటి ఉన్న కార్యాలన్నీ నేటి కాలంలో నీ జీవితంలో ఉండకూడదు. గమనించగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో వాక్యం పెంచుకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, మునుపు అలా ఉన్నామయ్యా, ఇప్పుడైతే అలా ఉండదు. మునుపు అన్యాయం చేస్తూ ఉన్నాము, మునుపు అక్రమంగా ఉన్నాము, మునుపు దోషంతో ఉన్నాము, మునుపు పాపంతో ఉన్నాము, కానీ ఇప్పుడు జీవితాలు మార్చబడ్డాయి. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, సమస్తమును కూడా కొత్తదనంతో నింపబడాలి. మునుపుడు బూతులే, మునుపుడు మాటలే, మునుపుడు క్రియలే, మునుపుడు జీవితమే మనం జీవించి మునుపు ఏ విధంగా అన్యాయం చేసామో ఇప్పుడు అదే విధంగా అన్యాయం చేయటం. నేటి క్రైస్తవ సంఘాల్లో అన్యాయం పెరిగిపోతూ ఉంది. అన్యాయస్తులు పెరిగిపోతూ ఉన్నారు, అన్యాయం చేస్తున్నారు. గొప్పవాళ్ళు పేదవాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, పక్షపాతం చూపించే వ్యక్తులుగా ఉంటున్నారు, తమకు ఇష్టమైన వారి పక్కన మాట్లాడే వ్యక్తులుగా ఉంటున్నారు. అన్యాయస్తులు అన్యాయం చేయకూడదండి. అన్యాయం చేసే వారికి దేవుని రాజ్యంలో దేవుని రాజ్యాన్నిలో వారు వారసులు కానేరు. అన్యాయం చేస్తే ఈరోజు నువ్వు ఎవరికి అన్యాయం చేస్తున్నావో నీవే పరిశోధించుకో. అన్యాయం చేసే వ్యక్తిగా ఉన్నది. నీ పొరుగువాడిని దేన్ని ఆశించకూడదు, నీ పొరుగువానికి ఏ విధంగా అన్యాయం చేయకూడదు. బైబిల్లో చాలా విషయాలు చూపించిన సమయంలో, ఎవడైనా అన్యాయపు విధులను అనుసరించి నడుచుకునే వల్ల వానికి శ్రమ కలుగుతుందని యెషయా చదవాల్సిన పని. యెషయా 10వ అధ్యాయం 2వ వచనం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఎవడైనా అన్యాయపు విధులు చేసినట్లయితే, అన్యాయంగా నడుచుకున్నట్లయితే వానికి శ్రమ కలుగుతుందంట. ఏం కలుగుతుందంట? శ్రమ కలుగుతుందంట. యేసుకేలు గ్రంథంలో కూడా ఒక మాట చెబుతా ఉన్నాడు, మీరు అన్యాయం చేసి సంపాదిస్తే మీ కట్టుకున్న మీ ఇళ్లలో మీరు నివసించరు. ఎంత భయంకరమైన మాట! ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు చాలా భయం వేసిందండి. మీరు అన్యాయం చేసి ఎవరి దగ్గరైనా మీరు అన్యాయం చేసి మీరు ఇల్లు కట్టుకొని దోచుకొని ఇల్లు కట్టుకొని ఉంటే మీ ఇళ్లలో మీరు నివసించరు. అంటే ఏంటి? వాడిని లేకుండా చేస్తారు. ఒకవేళ పైకి పంపించో లేకపోతే అక్కడ లేకుండానే చేస్తాడు దేవుడు. జాగ్రత్త. మళ్ళీ అంటున్నాడు, మీరు అన్యాయం చేసి వేసుకున్న తోటలు పెరిగినా కానీ ఆ పళ్ళ రసాలు మీరు తాగరు. అంటే ఏంటి? తాగే స్థితిలో మీరు ఉండరు అని. ఏ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటున్నామా?
అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటే నీవు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునే వ్యక్తివి కాదు. నువ్వు ఒకప్పుడు అన్యాయంలో ఉన్నావు, అన్యాయం చేస్తూ జీవించావు, ఇప్పుడు జీవితాలు మార్చబడ్డాయి. ఒకప్పుడు పాపములో ఉన్నావు, ఒకప్పుడు పాపము జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చి తన యొక్క రక్తాన్ని ఇచ్చి మన కోసమైన చేసిన బలియాగం ద్వారా నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఆయన రక్షించబడ్డావు. నీవు ఇప్పుడు మునుపటి జీవితం కాదు, కొత్తగా అయిపోయావు. నువ్వు కొత్తదనం కనపడాలి నీలో. ఇంతకుముందు ప్రార్థన చేసేదాన్ని కానీ ఇప్పుడు ప్రార్థన చేయాలి. ఇంతకుముందు బూతులు తిట్టేదాన్ని ఇప్పుడు తిట్టకూడదు. ఇంతకుముందు అన్యాయం చేసే వ్యక్తివి ఇప్పుడు అన్యాయం చేయకూడదు. ఇంతకుముందు అబద్ధాలు ఆడకూడదు. ఇంతకుముందు దేవునికి దూరంగా ఉండే వ్యక్తి ఇప్పుడు దగ్గరగా ఉండాలి. దేవుని ప్రజలారా, మునుపటి జీవితం పోయింది. ఇప్పుడు మునుపు అలా ఉన్నాము, కానీ క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. మన జీవితాల్లో క్రీస్తు యొక్క దర్శనం కలిగింది కనుక చీకటి తొలగిపోయింది, అంధకారం లయమైపోయింది. కనుక మునపటిలాగా అన్యాయం చేసి అక్రమం చేసి మునపటిలాగా అవిధేయుడుగా ఉన్నట్లయితే, అసూయతో ద్వేషాలతో మరి నువ్వు నడుచుకున్నట్లయితే నిశ్చయంగా దేవుని రాజ్యానికి నీవు వారసులు కాదు. ఎంత భక్తి అయినా చేయొచ్చు, నువ్వు ఎంత ప్రార్థన అయినా చేయొచ్చు. నువ్వు అన్యాయం చేయకూడదండి, అన్యాయం చేయకూడదు. వాక్యాన్ని మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలోనే ఈ మాట చెబుతున్నాడు. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయాలను మనం చదివినట్లయితే, చదివిన మాట ఆమోసు గ్రంథం 5:11 వచనం చదువుదాండా. బైబిల్ అన్న వాడు తీసి చదవండి. దోషిని నీతిమంతులను బాధ పెట్టుచు పేదవారిని అన్యాయం చేయటం వలన మీ అపరాధములు మీ విస్తారమైనవి మీ పాపములు ఘోరమైన ఎరుగుదును. దళితుల పంట మోపులను పుచ్చుకొనొచ్చు. మీరు వారిని అనగదొక్కుదురు కనుక మనుపురాలతో మీరు ఇల్లు కట్టుకున్నాను. వాటిలో మీరు కాపురం ఉండరు. శృంగారమైన ద్రాక్ష పండ్లు మీరు నాటినను ఆ పండ్ల రసం మీరు తాగరంట. ఆ పండ్ల రసం తాగరు మీరు. దళితులకు అన్యాయం చేయటం, దళితులకు న్యాయాన్ని తిప్పివేయటం, లంచము పుచ్చుకొని లంచము పుచ్చుకొని న్యాయం మార్చివేయటం ఈరోజు జరుగుతున్న లోకంలో జరిగే విధానాలు ఇవే. తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు ఒక రకంగా మాట్లాడటం, డబ్బులు ఇచ్చి తారుమారు చేసే పరిస్థితులు. ఒకవేళ మనుషులు నువ్వు తారుమారు చేయొచ్చేమో, దేవుణ్ణి తారుమారు చేయలేవు. మనుషుల ముందు నువ్వు మంచిగా కనపడవచ్చేమో, దేవుని దగ్గర నువ్వు కనపడలేవు. నీ విషయం మలుపు రాళ్ళతో మీరు ఇల్లు కట్టుకున్నాను, ఆ ఇంట్లో మీరు ఏం చేయాలంట? కాపురం. ఆ ఇంట్లో కాపురం ఉండదు. ఈరోజు ఎక్కడ చూసినా అన్యాయము, సొమ్ముతోనే, అక్రమంతోనే తమ జీవితాలు గడుపుతా ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం నుంచి నా ప్రియమైన దేవుడారా, బైబిల్ గ్రంథంలో ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. బైబిల్ గ్రంథం నుంచి మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవిస్తున్న కాలంలో ఆయన జీవిస్తున్న కాలంలో పేతురుకు ఒక డౌట్ వచ్చిందండి, ఒక అనుమానం వచ్చింది. ఒక అనుమానం ఏం చేస్తే, ప్రభా నా సహోదరుడు ఎవరైనా పాపం చేస్తే నేను ఏం చేయాలి? వాడిని ఎన్నిసార్లు వాడిని క్షమించాలయ్యా? 7 సార్లు క్షమించాలా? పేతురుకు ఒక అనుమానం వచ్చింది. కొంతమందికి కొన్ని అనుమానాలు వస్తాయి, అనుమానాలు వస్తూనే ఉంటాయి. అనుమానం కొట్ట కొంతమందికి ఎప్పుడు చూసిన అనుమానాలే ఉంటాయి. వాళ్ళకి భర్తను అనుమానిస్తారు, ఆడబిడ్డలు అనుమానిస్తారు, వాళ్ళని అనుమానిస్తూ ఉంటారు. ఇంటి ఇరుగు పక్కలందరూ అనుమానిస్తూ ఉంటారు. దేవుడిని కూడా అనుమానిస్తూ ఉంటారు కదా, సేవకులను కూడా అనుమానిస్తూనే ఉంటారు. అనుమానం కొట్ట కొంతమందికి. పేతురు కూడా ఒక అనుమానం డౌట్ వచ్చింది. అయ్యా, నేను ఎంతమందిని క్షమించా? నా సహోదరుడు నా ఎలా తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలయ్యా? వాడిని 7 సార్లు క్షమించాలా అన్నాడు. యేసయ్య అన్నాడు, 7 సార్లు కదయ్యా, 77 సార్లు నువ్వు క్షమించాలి. వాడిని నీ సహోదరుని క్షమించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు వారితో ఒక ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యము లెక్క చూసుకుంటున్న ఒక యజమానుని పోలి ఉన్నది. వాడి దగ్గరికి ఒక అప్పున్నోడు తీసుకొచ్చారు. యజమాని దగ్గరికి ఎవరు తీసుకొచ్చారంట? అప్పున్నోడు. ఎంత అప్పు ఉందంట? 10,000 తలంతులు అప్పు ఉందంట. ఎంత? 10,000 తలంతులు. ఒక తలంతు 3,600. 3,600 ఫోన్ 3,600 ఇంటూ 10,000 కొడితే ఎంత వస్తుందో చూసుకోండి.
3,000 ఇంటూ 600 10,000 కొడితే 3,600 3,036 కోట్లకి వెళ్ళిపోయింది. చూడండి, మీరు ఇంటికి వెళ్ళినా చూడండి. 3,600 ఇంటూ 10,000 కొట్టండి కదా, కొడితే కొన్ని లక్షల కోట్లు వస్తాయండి. దేవుని బిడ్డలారా గమనించండి. ఈ ఉదయకాల సమయంలో అన్ని అప్పులు చేసిన వాడిని తీసుకొచ్చి యజమాని దగ్గర తీసుకొచ్చి రా అప్పు తీర్చడం అంటే, అయ్యా నీ దండం పెడతానయ్యా, కొన్ని రోజులు ఆగయ్యా నీ అప్పు తీరుస్తాను, కొన్ని రోజులు ఆగి నీకు ఇవ్వాల్సిన ఇస్తాను అంటే, లేదు నా అప్పు తీర్చాల్సిందే. ఎరే వీడిని వీడి భార్యని వీడి పిల్లల్ని వీడి కిందదంతా కూడా అమ్మి అప్పు తీర్చు అన్నాడు. అప్పు తీర్చంటే వాడు సాగిలు పడి అయాలని కనికరించయ్యా, పిల్లల్ని అమ్మమంటున్నాడు, భార్యను అమ్మమంటున్నాడు, సొత్తు అమ్మమంటున్నాడు, అయ్యా నీకు దండం పెడతానయ్యా, నన్ను కనికరించయ్యా, కొంచెం ఓర్చుకోయ్యా అంటే వాడు మీద కనికరపడి వారా నీ అప్పు తీర్చేసేపో అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ అప్పు తీర్చేసేపో, సంతోషంగా ఉండు, నీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండు పో అని పంపించేశాడండి. వాడు సంతోషంతో విడుదల పొందుకొని సంతోషంతో బయటకు వస్తామన్నాడు. బయటకు వస్తామంటే వాడికి ఒకడు 100 ధ్యానాలు అప్పుకుంటాడంట. ఎంత? 100 ధ్యానాలు అని తెలుసు. ఒక ధ్యానాలు ₹100, ఒక ధ్యానాలు ₹100. 100 ధ్యానాలు అంటే ఎన్ని రూపాయలండి? ₹50. ₹50 అప్పు నుండి గొంతు పట్టుకొని మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఈ మాట రాయబడతా ఉంది. చదవండి 28వ వచనంలో, ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 జ్ఞానారములు వచ్చి ఉన్న తన తోటి దాసుల్లో ఒకరిని చూచి వాడు గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లించుమనెను. అందుకు వాడు తోటి దాసులు సాగిలపడి నా ఎడల ఓర్చుకును నీకు చెల్లించదునని వానిని వేడుకొనెను. దాని గమనించండి, 10,000 తలాంతులు అప్పు క్షమించబడిన ఈ వ్యక్తి బయటకు వచ్చి ₹50 బాగున్నాడు, గొంతుగా పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నా? గొంతు పట్టుకున్నా. ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. గొంతు పట్టుకొని ఊపుతా ఉంటాడు. నా డబ్బు చెల్లిస్తావా లేదా? మన ఈ మధ్య చూసి ఒక ₹1,00,000 అప్పుడంట, 1500 అప్పును అడుక్కుని పోతుంటే మా లక్ష సంగతి ఏందన్నారు. మా లక్ష ఏమండి 1500 అప్పున్నోడు చూడండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎంతో ఇతరులకు అప్పు ఉంటారు, కానీ వాళ్ళకి అప్పున్న కొద్ది మందిని పట్టుకుని ఊపుతా ఉంటారండి. చూడండి, ₹100 అప్పున్న వీడి దగ్గర, ₹50 అప్పున్న వీడి దగ్గరికి వచ్చి గొంతు కొట్టుకొని ఏమన్నాడంటే నా అప్పు చెల్లించు అంటున్నాడు. అన్నాడయ్యా సాగిలపడయ్యా, నన్ను ఇక్కడ ఓర్చుకోయ్యా, నన్ను ఇక్కడ సాగిలపడి కనికరించయ్యా, నీ అప్పు చెల్లిస్తాడయ్యా అంటే వాడు ఏం చేసింది తెలుసండి? కఠినంగా ప్రవర్తించాడు, అన్యాయంగా ప్రవర్తించాడు, అక్రమంగా ప్రవర్తించాడు. అయ్యో నేను ఇంత డబ్బు నన్ను నా యజమానుడు క్షమించాడే, ఇంత క్షమించబడ్డానే, ₹50 అయిపోతే పనిలే అనుకోలేవాడు. వాడు ఏం చేసిందంటే అక్కడ రాయబడింది, అప్పు చెల్లించు వరకు 30వ వచనములో వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాడిని చెరసాలలో జైల్లో వేయించిందండి. వాడిని ₹50 అప్పు నుండి ఎక్కడ వేయించిండు? జైల్లో వేయించిండు. నిజంగా చిన్న అప్పులే మనల్ని ఎలా చేస్తాయంటే మన పరుగులు తీస్తాయి కదా. చిన్న అప్పులే, చిన్న వాళ్ళు పెద్దగించిన వాళ్ళు ఎవరు మాట్లాడరు, మామూలుగా ఉంటారు, కాముగా ఉంటారు. అమ్మా వస్తారు, అయ్యా వాళ్ళు ఏమో సరే పోతారు. ₹50 చిన్న అప్పుడు ఎందుకేమని గట్టి గొడవ చేస్తూ ఉంటారు. వాళ్ళకు నోరు ఉందని, వాళ్ళు మాట్లాడగలరని, వాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చని అప్పును కాబట్టి అంటారు. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో నీ స్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. ₹50 అప్పున్నవాడిని గొంతు పట్టుకోవడమే కాకుండా, గొంతు పట్టుకుంటే అట్టండి ఎక్కడో చూపండి ఎంత బాధ వేసుకుంటూ వాడిని గొంతు గట్టిగా పట్టుకోండి. గొంతు పట్టుకొని కొన్నిసార్లు ఏం చేస్తాం మనం ఏం చేస్తాం? ఫైటింగ్ జరిగేటప్పుడు గొంతే పట్టుకోండి, నొక్కుతూ ఉంటారు గొంతు పట్టుకొని ఫైటింగ్ జరిగేటప్పుడు కదా, నొక్కుతూ ఉంటారు. దేవుని మండలా గమనించండి, గొంతు పట్టుకున్నాడు, చెరసాల్లో వేయించాడు, వాడిని అవమానపరిచాడు, వాడిని తీసుకొచ్చారు జైలు. ఎటువంటి ఏంటండి? జైల్లో వెళ్ళిపోయాడు. చెరసాల్లో ₹50 నువ్వు కట్టేదాకా నువ్వు జైల్లోనే ఉన్నావు. ₹50 కోసం జైలు వేసిందండి. అక్కడ కొంతమంది చూశారు, దుఃఖపడ్డారు, అయ్యో ఏంటి ఇలా చేశాడని. వెళ్ళిపోయి మన యజమానులకు చెప్పారండి. ఎవరికి చెప్పారు?
అయ్యా నువ్వు 10,000 తలంతులు అప్పు ఉన్నవాడిని క్షమించావు కదా, క్షమించి నీ ద్వారా క్షమించబడిన వాడు, నీ ద్వారా విడిపించబడిన వాడు, నీ ప్రేమ పొందుకున్నవాడు వాడు బయటికి వచ్చి ఏం చేశాడంటే, ఇదిగో వాడికి 50 రూపాయలు అప్పున్న వాడు గొంతు పట్టుకొని వాడిని కఠినంగా వాడి ఎలా ప్రవర్తించి వాడిని తీసుకెళ్ళి జైలు పడేసిందయ్యా 50 రూపాయలు కట్టేదాకా అని చెబుతామన్నారు. మనం అనుకుంటాం మనం చేసే ఎవడు చూడండి, ఎవరికి చెప్పలేము. చెప్పేవాళ్ళు ఉంటారు, ఏమండి గోడల పక్కన ఇన్ని చెప్పేవాళ్ళు ఉంటారు, ఇంట్లో ఆ పని చేసుకున్నట్టే ఉంటారు, ఎన్నట్టే ఉంటారు అని అన్నీ చెబుతూనే ఉంటారు. పొలాల్లో పోయాక ఒకటే తిరుగుతుండే ఒకటే అంటే కొంతమంది చూడనట్టే ఉంటారు. దేవుని ప్రజలారా చూశారు, వీడు చేసిందంతా చూశారు, పోయి ఆయనకి చెప్పారు, అక్కడ చెప్పాలని ఆయనకి పోయి చెప్పారు. అయ్యా నీవు క్షమించిన వాడు ఏం చేశాడో తెలుసా, నువ్వు క్షమించిన వాడు ఏం చేశాడో తెలుసా, నువ్వు కనికరపడిన వాడు ఏం చేశాడో తెలుసా, వాడు ఇలా చేసిందయ్యా అని చెప్పగానే వెంటనే ఆ యజమానుడు ఏమన్నాడు తెలుసా అండి, ఆ యజమానుడు చూడండి 32వ వచనము, అప్పుడు వాడి యజమానుడు వాడిని పిలిపించి చెడ్డదాసుడా, ఎవరన్నాడు చెడ్డదాసుడా. 3 విషయాలు వీడి జీవితంలో మాట్లాడుతున్నాడు, వీడి గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి ఏంటంటే చెడ్డదాసుడా. ఏం దాసుడు? అన్యాయంగా దేవుని బిడ్డలారా క్షమించబడిన నీవు మరి ఒక వ్యక్తిని క్షమించకుండా ఉంటే నువ్వు చెడ్డోడివే, నువ్వు మంచోడు కాదు. ఎవరి దృష్టిలో? యజమానుడి దృష్టిలో. యజమానుడు ఎవరు? పరలోకములో ఉన్న దేవాది దేవుడు మన యజమానుడు. ఆయన ఈజ్ ద ఓనర్, ఆయన ఓనర్ అండి. ఇంట్లో ఓనర్ ఎవరు? భర్త. ఇంట్లో ఓనర్ గారు భర్త. పిలవండి, ఇంటికి పోయింది అది ఓనర్ గారు అని పిలవండి. ఓనర్ గారు అని పిలిస్తే మీకు జీతం ఎత్తరా, అంతేనా? ఓనర్ అని పిలిస్తే జీతం ఎత్తడా? అరే పోరా కదా అని పిలిస్తే, గాడిద ఎత్తని పిలిస్తే మీకు జీతాలు రావు, మొత్తం కటింగ్లు అవుతాయి. ఫుల్ జీతం రావాలంటే, ఫుల్ శాలరీ రావాలంటే ఓనర్ గారు అని పిలవండి. దేవుని ప్రజలారా గమనించండి, ఉదయకాల సమయంలో ఈ యొక్క ఓనరు మన యజమానుడు ఏం చేస్తాడంటే వాడిని పిలిచిన చెడ్డదాసుడా, చెడ్డ మనసు వాడికి, చెడిపోయిన జీవితం వాడిది. ఈరోజు చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ నడవడికి, చెడు జీవితం అంది, చెడిపోయిన జీవితము. అయ్యో దేవుడు నన్ను ఎంతో క్షమించాడే, ఆ యజమానుడు ఎంతో క్షమించాడే అని ఆలోచన లేదు, గ్రహింపు లేదు. గ్రహింపు లేని వ్యక్తులుగా మనం జీవిస్తా ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నుంచి ఉన్న ప్రియమైన దేవుడులారా, అక్కడ యజమానుడు అన్నాడు చెడ్డదాసుడా. మంచి దాసుడు కాదాడు, చెడిపోయే దాసుడు, చెడ్డదాసుడా. ఈరోజు దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడు? ఏమని పిలుస్తున్నాడండి ఈరోజు నేను దేవుడు ఏమని పిలుస్తున్నాడు? బైబిల్లో ఒక ఆమె వచ్చింది యేసయ్య దగ్గరికి, ఆమెను పట్టించుకోవాలి, అడుగుతాం, కేకలు పెడతాం, పట్టించుకోవాలా. తర్వాత అన్నాడు, నువ్వు కుక్క అన్నాడు దేవుడు. నేను వచ్చింది కుక్క పిల్లలకు రొట్టేయడం కాదమ్మా, దేవుని బిడ్డలకి రొట్టెని ఇవ్వడానికి వచ్చా అని చెప్పేసి అంటే, అయ్యా కుక్క పిల్లలు కూడా రొట్టె ముక్క తింటే ఒక రొట్టె ముక్క ఇవ్వాలని కుక్క అనే ఆమె ఇప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, అమ్మా అంటున్నాడు. ఏమన్నాడు? తన జీవితం మార్చుకుందండి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తన క్రియలో మార్చుకుంది. పట్టించుకొని ఆమె కుక్క అని పిలువబడిన ఆమె ఇప్పుడు అమ్మా అని పిలువబడుతుంది. మునుపు మనం కుక్కలాగా ఉన్నాము, మునుపు మనం దేవుడి చేత పట్టించుకునే వ్యక్తులుగా ఉన్నాము. ఇప్పుడు ఎలా ఉండాలి మనం? ఇప్పుడు ఎలా పిలిపించుకున్నావు? నువ్వు క్షమించబడిన నీవు, రక్షించబడిన నీవు, నీ దేవుని చేత నువ్వు ఎలా పిలిపించుకుంటున్నావు? ఏమని పిలుస్తున్నాడు దేవుడు నిన్ను? అమ్మా ఎంత గౌరవం అండి. వీడికి ఫస్ట్, ఇప్పుడు రెండోసారి ఏమన్నది? చెడ్డదాసుడా. చెడ్డదాసుడా, నేను నిన్ను క్షమించాను కదా, నీవు కూడా నీ తోటి వాడిని, నీ సహోదరుని క్షమించాలి కదా. నీ సహోదరుని ఎడల ఎంత తప్పున్నాడు? కొద్దిగే కదా, అసలు లెక్కే లేదు కదా. 50 రూపాయలని లెక్కే లేదు. 10,000 తలంతులు ఎక్కడ, 50 రూపాయలు ఎక్కడ? లెక్కలేని చిన్న తప్పు క్షమించలేకపోయావే అని అతని మీద కోపపడి ఏమన్నాడా? పాపం. జాగ్రత్త, ఈరోజు మన మీద దేవుడి కోపం ఉందా ఏముందో ఆలోచించండి. వీళ్ళు పెద్ద పాపాలు చేయాల్సిన అవసరం లేదు, వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు, దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, ఒకరిని పోలీసు పంపాల్సిన అవసరం లేదు. ఈ తోటి వారిని క్షమించే గుణం నీకు లేకపోతే
దేవుని కోపము నీ మీద ఉంటది. దేవుని కోపం ఉంటుంది. క్షమించే గుణం ఉందా ఈరోజు మనకి? ఎంత కఠినాత్మలుగా ఉన్నామో తెలుసా మనం? దేవుని బిడ్డలు, దేవుని వాక్యం ఉన్న బిడ్డలు, రక్షించబడిన బిడ్డలు, దేవుని ఎరిగిన బిడ్డలు ఎంత కఠినంగా ఉంటున్నారు తెలుసా? భర్త ఎళ్ళ, భార్య ఎళ్ళ, అత్తమామ ఎళ్ళ, ఇరుగు పొరుగు వాళ్ళ కఠినాత్ములుగా ఉంటున్నాం మనం. కఠినంగా ఉంటున్నారు వాళ్ళు. క్షమించలేండి, నేను క్షమించలేండి, మా అత్తను క్షమించను, కొత్తలో అన్న మాట నేను క్షమించను. మా మామను క్షమించను, నన్ను ఎక్కడ చూసిందో నేను క్షమించను. మా అత్త నన్ను ఎంత అవమానపరిచింది, మా అత్త నన్ను ఎంత తిట్టింది, నేను క్షమించనండి అనే చెప్పుకునే గుణాలు చాలా మంది. కొంతమంది అత్తలు కూడా మా కోళ్ళను అసలు క్షమించనండి, అది అన్న మాటలు నాకు ఇంకా గుర్తే ఉన్నాయి. ఈరోజు ఎలా ఉంది మన స్థితి? ఎలా ఉంటున్నాం మనం? దేవుని ప్రజల దేవుని వాక్యాన్ని మనం గమనించినట్టే ఆ యజమానుడు కోపపడ్డాడు. ఇంతకుముందు ఏం పడ్డాడు? కనికరపడ్డాడు. కనికరం పోయింది. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు మారితే ప్రభు కూడా మారుతాడు. మనం మారితే దేవుడు కూడా మారుతాడు. నువ్వు మారితే ఆయన మారుతాడు. నువ్వు క్షమిస్తే ఆయన క్షమిస్తాడు. నువ్వు ఆయన తెలుసు అని అంటే ఆయన నేను తెలుసు అంటాడు. నువ్వు తెలియదంటే ఆయన వేరు నాకు తెలియదు అంటాడు. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. ఆయనను కూడా తెలియదు అంటాడు. కనికరపడ్డ యజమానుడు కోపపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కోపంలో మన జీవితాలు కనికరంలోకి వచ్చినాయి. ఇవి ఎలా ఉంది ఈరోజు మన స్థితి? ఎలా ఉంది మన స్థితి? దేవుడు రాకముందు దేవుడు కోపంతో నింపబడిన జీవితాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు దేవుని కనికరం వచ్చింది. ఈరోజు మన జీవితంలో కనికరంతోనే నింపబడుతున్నామా, కోపంలోకి మరల్చబడుతున్నాయి మన జీవితాలు? ఎవరైతే పొరుగువానికి అన్యాయం చేసే వ్యక్తులుగా ఉంటారో వాళ్ళ మీద దేవుని కోపం అంటుంది. కోపం అంటే మనం కోపం ఉందనుకో, ఇంట్లో భర్త ఎక్కడ కోపం ఉంది, ఏం చేస్తాం? కొన్ని నీళ్ళు నిలబా, కొంచెం నీళ్ళు పెట్టాను వెంటబా, కొంచెం అన్నం పెట్టి వెంటబా. కోపం ఉంటే ఏం చేస్తాం? పెడతామా? అమ్మ 10 రూపాయలు ఏమంటే ఇస్తావా? కోపం ఉంటే 2 బాధతాం, డబ్బులు ఇవ్వాలంటే. అంతకుముందు కోపం ప్రేమ ఉంది అనుకోండి, 10 అడిగితే 100 ఇస్తాం, 10 అడిగితే 100 రూపాయలు ఇస్తాం. కోపం ఉంటే అడిగింది కూడా ఇవ్వం. ఎలా ఉంటాం మన స్థితి? ఈరోజు ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎవరైతే పొరుగువానికి ఎలా అన్యాయంగా నడుచుకుంటారో, పొరుగువాడిని క్షమించే గుణం లేకుండా ఉంటారో, అలాంటి వారి మీద దేవుని కోపము నిలిచి ఉంటుంది. ఈరోజు మన స్థితి ఏంటి? క్షమించబడిన నీవు, కనికరించబడిన నీవు, తప్పించబడిన నీవు, రక్షించబడిన నీవు, మునుపు అవివేకంగా అజ్ఞానంగా ఉన్న అన్యాయంగా ఉన్న నీ జీవితంలో ఈ రోజు కూడా అదే స్థితిలో ఉంటే దేవుని కోపము నీ మీద నిలిచి ఉంటుంది. కోపపడ్డాడంట. సమయం అయిపోతా ఉంది. చివరిగా ఏమన్నాడు తెలుసా? వీడిని తీసుకెళ్ళి బాధపరచు వానికి అప్పగించినంట. ఎవరికి అప్పగించిండు? ఏది నన్ను ఒకటే బాధ పెడతారండి. ఎవరు అప్పగించారు? ఏదో మా ఆయన ఒకటే బాధ పెడతాను, మా అత్త ఒకటే బాధ పెడుతుంది, మా మామ ఒకటే బాధ పెడతాను, ఇరుగు పొరుగు వల్ల ఒకటే బాధ అయిపోతుంది. అంటే ఇది ఎవరిచ్చారని? బాధపరుచు వానికి వాడిని అప్పగించను. జాగ్రత్త నా ప్రియమని పెట్టారా? అన్యాయం చేస్తే ఎక్కడ పోతా తెలుసు? నువ్వు బాధపరిచేవారి చేతికి పోతావు. దేవుని బిడ్డ, భర్తకు అన్యాయం చేస్తున్నావా? సేవకుడికి అన్యాయం చేస్తున్నావా? సంఘానికి అన్యాయం చేస్తున్నావా? నువ్వు ఎక్కడికి పోతావు తెలుసా? బాధపరిచేవారి చేతికి దేవుడే అప్పగిస్తాడు నిన్ను. వీడి సంగతి చూసుకోవాలి. ఏం చేస్తారా? వీడి సంగతే చూసుకోవాలి అంటాడు. దేవుడే అంటాడండి. దేవుడు వదిలేస్తాడు. చూసుకో. ఎంతమంది ఆ మాట చదువుతున్నప్పుడు నాకు ఎంత భయం వేసిందో. దేవుడే అప్పగిస్తాడంట. యజమానుడు ఏం చేసిందంట? ఆ మాట చదువుకొని ముగించుకుందాం మనము. 34 అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు వాదపరచుకొని వానిని అప్పగించను. మీలో ప్రతివాడు తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను అన్నాడు ఆయన. అబ్బాయి, రోడ్డు మీద తిరిగే వాళ్ళరా వాళ్ళతో చెప్పండి. ఆయన
బయట ఉన్న వాళ్ళకి చెప్పట్లా, ఇంట్లో ఉన్న వాళ్ళు చెబుతున్నాయి. అరే అబ్బాయి, మా పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించాలంటే, మీ పరలోకపు తండ్రి ఎవడైతే మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించకుండా ఉంటే ఆయన కూడా మిమ్మల్ని క్షమించడం. భయం కలిగి ఉండాలి మనం. నువ్వు క్షమించలేని గుణం ఉంటే మనం ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత ప్రార్థన చేస్తున్నా క్షమించేవాడు. మా అత్తలే అనుకోము, మా ఆయనగా అయితే అదే అనుకోము. ఎప్పుడు కత్తి నోడుతూనే ఉంటాం, కత్తి పట్టుకునే ఉంటాం. మన మధ్య ఒక నాయకుడు అన్నాడు, నేను బొడ్లో కత్తి పెట్టుకుని తిరుగుతుంది ఈ నాయకుడు అన్నాడు, తెలుసా? ఆయన నమ్మకాన్ని ఆయన బొడ్లో కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడు. ఈరోజు మన అందరి జీవితాల్లో కత్తులే ఉన్నాయండి. బొడ్లో లేదు, నోట్లో ఉన్నాయి కత్తులు, మనసులో ఉన్నాయి. భలే అన్నాడు, నమ్మకాన్ని బొడ్లో కత్తి పెట్టుకుని తిరుగుతుంది నాయకుడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన అంటున్నాడు, నేను బొడ్లో నమ్మకాన్ని. ఆయన ఈరోజు దేవుని ప్రజలారా ఏం పెట్టుకొని తిరుగుతున్నావు? ఏం పెట్టుకొని తిరుగుతున్నావు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మా ఆయనలే, మా మరిదిలే, మా బావలే, మా అక్కలే, మా చెల్లిలే, ఏమండి అని, మా వదిలే అని ఒక ఆలోచన ఉందా ఈరోజు? ఎవడైతే నాకు ఏందమ్మా మీ అత్తల మీద కేసు అయితే పెట్టేలే, ఏందమ్మా మీ సహోదరులు పెట్టేలే, అన్యాయం చేస్తున్నాం, క్షమించలేకపోతున్నాం. క్షమించే గుణం ఉంటే ఈనాడు ప్రజలకు క్షమించే గుణం అంటే పోలీస్ స్టేషన్కి ఎవడు పోడండి, నాకు తెలుసు. రాయల దగ్గర పోవాల్సిన అవసరం లేదు, నాయకుల దగ్గర పోవాల్సిన అవసరమే లేదు. క్షమించే గుణం లేకపోవటం అంటే జాగ్రత్త. నువ్వు క్షమించకపోతే ఆయన అంటున్నాడు, చాలా చక్కని మాట అన్నాడు, మీలో ప్రతి వాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన ఎడలా నా పరలోకపు తండ్రి కూడా క్షమించను. అనుకుంటున్నావేమో, నేను క్షమించబడ్డా, నా పాపాలు క్షమించబడ్డాయి, నేను మారు మనసు పొందా, బాప్తిసం తీసుకున్నా అనుకుంటున్నావేమో. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నా కానీ నీలో క్షమించని గుణం ఉంటే నా పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని క్షమించడు. ఈరోజు కఠినాత్ములు ఎక్కువైపోతున్నారు. అప్పుడు ఏమంటే బిడ్డలా, చెడ్డదాసుడా అని అంటున్నాడు, కోపపడుతున్నాడు, బాధపరిచేవాడికి అప్పగించాడు. ఆ డైరెక్ట్గా వచ్చి నేను బాధలో 2 బిగిపోవడం. నిన్న ఒకడు మా ఫ్రెండ్, తెలిసిన మా ఫ్రెండ్ 25 సంవత్సరాల తర్వాత వాడు చెన్నైలో పోయి 25 సంవత్సరాలు ఎవడికి తెలియదు, ఎక్కడుండో తెలియదు, ఏమైపోయింది సచిన్ అనుకున్నా అందరూ. సచిన్ నిన్న ప్రత్యక్షమైంది. కొద్దిగా వడ్డీరని కనబడ్డాడు అంటే 1 పేకండి రా, 1 పేకండి. దేవుడు చూడు పేకండి, నేను గట్టి ఈ 10 మంది చేపల 10 మంది నడు మంచి ఈపి అమానం మొత్తం మోగిస్తారు. దేవుడు అలా చేయడు, బాధపరిచేవాడికి అప్పగెత్తాడు, వాడే చూసుకుంటాడు అన్నీ. జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉందో మన స్థితి వల్ల అన్యాయం. దేవుడు నీ జీవితంలో మేలు చేశాడు, మేలు పొందుకున్న నీవు నీ తోటి వారికి అన్యాయం చేసే వ్యక్తిగా ఉంటే నీవు దేవుని కోపానికి గురవ్వాలి, దేవుడి బాధపరిచే వారి చేతికి అప్పగించబడతావు. నీవు దేవుడి రాజ్యానికి వారసురాలు కాలేవు. అన్యాయం చేయవాడు ఏంటంట, దేవుడి రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? దేవుడి కొద్ది మాటలు మన అందరి ఇంట్లో దీవించిన గాక. అందరూ లేచిన పడదాం. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన